సో మొన్ననే ఉగాది అయింది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఒక ఉగాది సంకల్పం, జీరో ఎక్సెస్ బిల్ తెలంగాణ అని. ఇది చూస్తే మీకేం అర్థం కాకపోవచ్చు, కానీ ఈ విషయం గురించి మాట్లాడడానికి ఒక ఫ్రెండ్ని పిలుచుకొచ్చిన. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి మాట్లాడినాం. యూట్యూబ్ ద్వారానే పరిచయం. ఈ సమాజంలో చాలామందికి అవేర్నెస్ ఇస్తున్నాడు మా సికిందర్. సో దాన్ని పిలిచకంటే ముందు ఆ పేపర్ ఏది, ఈరోజు పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఇగో, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందా? ఈ ఆర్టికల్ దాంట్లో ఏమొచ్చిందనేది సికిందర్ ద్వారా తెలుసుకుందాం. కానీ నేను సికిందర్ రా. సో ఇప్పుడు సికిందర్ నాకు ఫ్రెండ్. ఇది ప్రమోషన్ కాదు, అవేర్నెస్. ఇది నథింగ్ ఎక్స్చేంజ్డ్. అంటే మామూలుగా ఇట్లా పెట్టుకుంటే ఇంకా డబ్బులు దొబ్బితేనే ఇంకా మనం ఏదైనా మంచి చేస్తాం అనుకుంటారు. అటువంటిది ఏమీ లేదు. అయితే ఈరోజు నేను సికిందర్ కలిసి మాట్లాడే టాపిక్ వెరీ ఇంపార్టెంట్. ఒక ఇంట్లో ఉన్న అందరికి బుర్ర ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇంట్లో కరెంట్ ఖచ్చితంగా ఉంటుంది. కరెంట్ ఉంది కాబట్టి కరెంటు బిల్లు ఉంటుంది. కరెంటు బిల్లు కట్టకపోతే టీవీ లేదు, సీరియల్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, వైఫై లేదు, లైఫే లేదు. అందుకని మన జీవితాల్లో కొన్ని విషయాలు పెనవేసుకుపోయినాయి. అందులో కరెంట్ ఒకటి. చెప్పిన కదా ఒక ఓల్డ్ రచయిత, ఒంట్లో కరెంట్ ఉండాలి, ఇంట్లోనూ కరెంట్ ఉండాలి. ఒంట్లో కరెంట్ ఉందని జనాభా తెలిసిపోయింది. ఇప్పుడు ఇంట్లో కరెంట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ కరెంటు బిల్ ఏదైతే వస్తుందో దాని గురించి ఎవరికి అవేర్నెస్ లేదు. ఈరోజు సికిందర్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, దాని గురించి ఆయన క్లుప్తంగా చెప్పు, ఎక్కువ విషయాలు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు నీ యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంది? ఈ కరెంట్ అనే దాన్ని పట్టుకొని ఎందుకు జాగొడుతున్నావు? అంటే ఎక్కడైనా దట్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ సేవింగ్స్ అన్న నాకు అర్థమైంది అదే అన్నట్టు. ఇక్కడ ఇప్పుడు ఉగాది సంకల్పం జీరో ఎక్సెస్ బిల్ తెలంగాణ తీసుకురావడానికి కూడా ఒక రీజన్ ఏంటంటే, మేము ఈ స్పేస్లో వర్క్ చేస్తున్నాం లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. ఎంత చేసినా కానీ అంటే చాలా స్మాల్ స్కేల్లోనే రీచ్ అవుతున్నాం. ఓకేనా? అయితే ఈ ఉగాదికి ఏంది, తెలుగు పీపుల్కి అందరికీ మనకు ఒక న్యూ ఇయర్ లా ఉంటుంది కాబట్టి ఒక మంచి న్యూ రెజల్యూషన్, ఒక మంచి పవర్ఫుల్ సంకల్పం తీసుకుందాం అన్నట్టు, ఏం తీసుకుంటే బాగుంటుంది అనే ఒక డైరెక్షన్లో ఈ జీరో ఎక్సెస్ బిల్ తెలంగాణ అనేది వచ్చింది అన్నట్టు. జీరో ఎక్సెస్ బిల్ మనకు తెలుసో తెలియకనో ఎక్సెస్ బిల్ ప్రతి ఒక్కరం పే చేస్తున్నాం. లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఆప్టిమైజేషన్ వితౌట్ లాస్ ఆఫ్ కంఫర్ట్. కంఫర్ట్ లూజ్ కాకుండా డబ్బులు సేవ్ చేసుకునే ఆస్పెక్ట్స్ ఎన్నో ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఆ ఆపర్చునిటీ ఉంది. సో దానికోసమే జీరో ఎక్సెస్ బిల్ తెలంగాణ. అట్లీస్ట్ మనం తెలంగాణలో స్టార్ట్ చేసేసి తెలంగాణలో మనం ప్రతి ఒక్కరికి వేస్టేజ్ను ఆప్టిమైజ్ చేస్తూ జీరో ఎక్సెస్ బిల్ చేసే డైరెక్షన్లో దాన్ని డ్రైవ్ చేద్దామని ఒక సంకల్పం తీసుకొని ఎఫర్ట్ పెడుతున్నాం మనం. సో నాకు 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు సికిందర్ పరిచయం అన్న. సో అప్పటి నుంచి తన జర్నీ నేను చూస్తూ ఉన్నా, ఇదే ఉత్సాహం. సో ప్రజల్ని మోటివేట్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి. నాట్ ఓన్లీ ప్రజలు, కంపెనీలు కావచ్చు, బేకరీలు కావచ్చు, చిన్న చిన్న ఇండస్ట్రీస్ కావచ్చు, పెద్దవి కావచ్చు, అన్ని చోట్ల ఖచ్చితంగా ఉండేది కరెంటు, పవర్. ఈ పవర్ అనేది మనం ఉపయోగిస్తున్నాం, కానీ దాని బిల్లు వస్తుంది. కానీ బిల్లు రాకుండా లేదా తక్కువ వచ్చేటట్టు ఎట్లా చేసుకోవాలి, మనీని ఎట్లా సేవ్ చేసుకోవాలి, సంపాదించకపోయినా పర్వాలేదు, సేవ్ ఎట్లా చేసుకోవాలనే అంశం మీద సికిందర్ చాలా ఎడ్యుకేట్ చేస్తారు. వాళ్ళకు ఒక పెద్ద టీం ఉంది. ఈ మధ్యన ఒక ఆఫీస్ స్పేస్ తీసుకున్నారు, చాలా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. తర్వాత ఒక యాప్ డెవలప్ చేసిండు. సో ఆ యాప్ గురించి చెప్పు కొంచెం అన్న. భారత్ స్మార్ట్ సర్వీసెస్ యాప్ మనం ఫస్ట్ ప్లే స్టోర్లో, యాప్ స్టోర్లో ఉంది. అని డౌన్లోడ్ చేసుకొని మీరు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని మీ మీటర్ రీడింగ్ మీరు చేసుకుంటూ అది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఎనీ వన్, ఇండస్ట్రీ అయిన ఉండనివ్వండి, డొమెస్టిక్ కన్స్యూమర్ అయిన ఉండని, ఒక కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అయిన ఉండనివ్వండి, ఫ్రీగా ఇది యూజ్ చేసుకోవచ్చు. ద ఫస్ట్ ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, రీసెంట్గా తెలంగాణలో న్యూ రెగ్యులేషన్ ఒకటి వచ్చింది అన్నట్టు, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి. అక్కడ ఏమవుతుందంటే, మా కళ్ళ ముందు కోట్ల రూపాయలు మన తెలంగాణ బిజినెస్ ఓనర్స్ కడుతున్నారన్న. ఫ్యాక్ట్ ఇది తెలియక. అండ్ ఇప్పుడు మేము ఇది వచ్చినప్పటి నుంచి ఒక 3 months వాళ్ళకి అందరికి నోటీస్ పీరియడ్ ఇచ్చారు. ఆ నోటీస్ పీరియడ్ ఎవరికి అంటే అర్థమే కాలేదు అసలు ఏంది, అసలు దాని ఇంపాక్ట్ ఎంత వస్తుంది అనేది. మేము ఎన్ని చిన్న చిన్న అవేర్నెస్ సెషన్స్ చేసినా కానీ ఆ ఇంపాక్ట్ అనేది చాలా డీప్ పెనట్రేషన్ చేయలేకపోయినాం. 500-600 కస్టమర్స్ మాకు సబ్స్క్రైబ్ అయ్యారు, వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతున్నాం. ఓ 2,000-3,000 కస్టమర్స్కి ఇంకా సెన్సిటైజ్ చేయగలిగినాం.
అంతే తప్ప ఒక అరౌండ్ 2 lakh కస్టమర్స్ ఇంపాక్ట్ అవుతారు దీనివల్ల. అయితే ఏమైంది, బర్నింగ్ ఉన్నారంటే లోపల ఏం చేయాలి ఇట్లా మన కళ్ళ ముందు కనిపిస్తుంది, మేము చేయగలుగుతాము, చేయలేకపోతున్నాం, ఏం చేస్తే బాగుంటుంది అని చేసి ఉగాది సంకల్పం అనే డైరెక్షన్లో ఫస్ట్ ఏదైనా కాన్ఫరెన్స్ వల్ల ఈవెంట్ చేద్దాం, అది చేద్దాం అనుకున్నాం. ఇట్లా కాదు, మనం ఎవరైతే పెయిన్ పాయింట్ ఎవరైతే ఉందో ఇండస్ట్రీకి వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పేసి, అంటే ఒక అంటే నాకు భయం ఉంది మా టీం అందరు సపోర్ట్ చేస్తారా లేదా. ఇప్పుడు ఎందుకంటే డెవలపర్లు ఎండలో వచ్చి ఏం చేస్తారన్న, అంటే దేర్ వర్క్ ఈజ్ టు వర్క్ ఇన్ ఆఫీస్. అయితే అందరం యాజ్ ఎ టీమ్ 60 మెంబర్ హైదరాబాద్ ఉన్న టీం అందరం కలిసి 14th రోజు చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా ఐడెంటిఫై చేసినాము. ఉగాది సంకల్పం 0 accessible తెలంగాణ అన్నట్టు ఒక ఈవెంట్ లాగా స్టార్ట్ చేసి ఆ పార్క్లో, దాని తర్వాత అక్కడ ఉన్న నియర్ బై ఇండస్ట్రీస్కి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినాం. అట్లీస్ట్ అందరం కలిసి టీమ్స్ లాగా డివైడ్ అయ్యి ఒక 50-60 మెంబర్స్ దగ్గరికి వెళ్ళినాం ఇండస్ట్రీ డైరెక్ట్గా. అక్కడ ఏమైందంటే అక్కడ మనకు కొంతమంది ఆల్రెడీ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్, అసలు ఈ బేసిక్ అవేర్నెస్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళు ఒక 5-6 నెలల నుంచి రెగ్యులేషన్ వచ్చినప్పటి నుంచి ఎక్కువ కడుతూనే ఉన్నారు. ఒకరు 50,000 ఎక్కువ కడుతున్నారు ఒకరు. సో అయితే ఇక్కడ ఏదైతే ఇండస్ట్రియలిస్ట్కి వెళ్ళినామన్నా చాలా మంది ఎక్సెస్ పే చేస్తున్నారు కదా. అసలు టీము ఇప్పటివరకు ఆన్లైన్లో కొంతమందిని కనెక్ట్ చేసేవాళ్ళు, కొంతమంది అసలు వాళ్ళు అప్లికేషన్ చేస్తున్నారు కానీ డైరెక్ట్ కస్టమర్ తోటి ఎప్పుడు ఇంటరాక్ట్ కాలేదు. సో అందరూ హెచ్ఆర్ నుంచి ఆఫీస్, యూనో అకౌంట్స్ పర్సన్స్, ఫైనాన్స్ టీము, ఆల్ డెవలపర్స్, మొత్తం ఎంటైర్ టీమ్ ఇంక్లూడింగ్ మీ ఎవ్రీబడి ఆన్ గ్రౌండ్ ఉండే కస్టమర్స్ కూడా ఇంటరాక్ట్ అయినాము. ఈవినింగ్ వచ్చే వరకు అందరిది ఫీడ్బ్యాక్ తీసుకుంటే వారంలో ఒక రోజు వద్దాం సార్ ఏదైతే ఏమైంది అట్లాంటి ఒక అంటే వాళ్ళకి మోటివేషన్ వచ్చేసింది. అండ్ అసలు మేము ఎప్పుడైనా సరే జెన్యున్గా కన్సర్న్ ఉంది అక్కడ, కస్టమర్ ఎక్కువ పే చేస్తున్నారు. న్యూ రెగ్యులేషన్ వల్ల ఏంటంటేనా మనకి ఈ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ కస్టమర్కి ఎవ్రీ అవర్ ఒక 100 యూనిట్స్ అవుతుండొచ్చు, ఒకరికి ఆర్ 200 అవుతుండొచ్చు, 500 అవుతుండొచ్చు, డిపెండింగ్ ఆన్ దేర్ ఇండస్ట్రీ కెపాసిటీ. అయితే మనకు తెలుస్తుంది అది వాళ్ళు ఎంత తొందరగా యాక్ట్ అయితే అంత సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇంకొకటి ఏమైందంటే ఈ మధ్యలో రాంగ్ ఇంప్రెషన్ ఏమైందంటే అంతకుముందు ఒకలాగా లీవ్ చేయడం నేర్చుకున్నాం అన్న. అంతకుముందు రెగ్యులేషన్లో ఆ ఎఫెక్ట్ లేకుంటుండే, అవసరం ఉన్న దానికంటే ఎక్కువ పెట్టుకుంటుండే, ఒకటి ప్రాబ్లం వచ్చినా కానీ ఇంకోటి ఉంటుండే కాబట్టి ఏం కాకుంటుండే. ఇప్పుడు అట్లా కాదు, ఎగ్జాక్ట్లీ స్ట్రేట్ ఉండాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే డైలీ రియాక్టివ్ నుంచి ప్రొయాక్టివ్ మానిటరింగ్ అనేది మ్యాండేటరీ అయిపోయింది అన్నట్టు. అందుకని మేము ఏం చేసినాం, 1 minute a day ఎవ్రీ బిజినెస్ ఓనర్ ప్రతిరోజు 1 నిమిషం అయినా సరే దీని మీద దృష్టి పెట్టాల్సిందే. షార్ట్స్ చూస్తారు ఎక్సెస్ బిల్ ఎంత ఉందో చూడండి. అదే రోజు ఇప్పుడు మీరు డబ్బులు ఎక్కువ మీరు ఆడ వేస్ట్ అవుతుందని తెలిస్తే అయితే మీరు ఊరికే ఉంటారు కదా, తెలిస్తే చాలు మీరు యాక్ట్ అవుతారు. సింపుల్ మెకానిజమే ఉంటుంది. బట్ అయితే ఒకటి ఇప్పుడు సికిందర్ చెప్పిన లాస్ట్ 3-4 minutes అర్థం కానట్టు ఉంటుంది, కానీ నక్షల్గా చెప్తే ఏంటంటే ప్రతి ఇంట్లో కరెంట్ ఉంది, ఆఫీస్లో ఉంది, ఇండస్ట్రీ లెవెల్స్లో ఉన్నాయి. సో ఎవ్రీ మినిట్ కరెంట్ కన్జ్యూమ్ అయితేనే ఉంది. సో ఒక పర్టికులర్ పాయింట్ దాటితే నీకు బిల్ ఎక్కువ వస్తుంది అట్లేదో అనుకుందాం. దాన్ని టచ్ కాకుండా నువ్వు ఎవ్రీ మినిట్ ఒక రోజు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఉదాహరణకి 200 యూనిట్లు గృహలక్ష్మి ఏంది, అది గృహజ్యోతి డొమెస్టిక్ గృహజ్యోతి అనేది ఒక పథకం ఉంది. దాని అర్థం ఏంటి, 200 యూనిట్స్ కనుక నువ్వు లోపు కాలిస్తే నీకు జీరో బిల్. కానీ మనిషి ఏం చేస్తాడు, రాత్రి లైట్ వేసుకుని పడుకున్నాడు మర్చిపోయిండు, ఊరు వెళ్ళేటప్పుడు లైట్ వేసిండు మర్చిపోయిండు, టీవీ ఆన్ ఉంది మర్చిపోయిండు, ఇట్లా మర్చిపోయి 200 యూనిట్స్ దాటేసరికి వాడికి బిల్లు పడుతుంది. అందుకని వాడు బాధపడుతున్నాడు. అందుకని నువ్వేం చేయాలి, 200 యూనిట్లు ఉదాహరణ 195 యూనిట్లు అయింది, ఇంకొక 2 రోజులు ఉంది, ఆ 2 రోజుల్లో కరెంట్ కన్జ్యూమ్ తక్కువ చేస్తే మనకు ఇప్పుడు మనము 200 లోపల ఉంటామా లేదా అనేది ఎట్లా తెలియాలంటే, దానికి ఎట్లా తెలియాలంటే భారత్ స్మార్ట్ సర్వీసెస్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీటర్ ని ఒకసారి రీడ్ చేయాలి, వారంలో ఒక్కసారి రీడ్ చేయండి. మీకు ఈ నెల 200 దగ్గర అవుతారా, 220 దగ్గర ఉన్నారు, 20 యూనిట్స్ తగ్గియాలి, 205 దగ్గర 5 యూనిట్స్ తగ్గియాలి అంతే. సో మధ్యలో ఇప్పుడు దగ్గరకు వచ్చినాక కొద్దిగా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసుకుంటాం, ఆ నెల అయిపోయినాక మళ్ళీ యూసేజ్ అవేర్నెస్ అంతే. ఇది కూడా ఒక అడ్జస్ట్మెంట్ లాంటిది. మనం ఎక్కువ మంది వస్తే కొన్ని నీళ్ళు పోసి మజ్జిగ లూజ్ చేసుకుంటాం, అంటే అడ్జస్ట్ చేస్తున్నాం, మనకు అలవాటు అయిపోయింది. అది తెలుసు, ఇన్స్టెంట్ గా అయిపోతుంది. ఇదేమో ఇది ఎట్లా చేయాలనే తెలియక జస్ట్ కొంచెం ఒక ప్రొయాక్టివ్ ఉండాలన్నట్టు. అరే ఇది బిల్లు వస్తుంది, వచ్చే కంటే ముందు వారం రోజుల ముందు చెక్ చేసుకుందాం అని ఒక్క స్పృహ కలిగితే అన్న మ్యాజిక్ అవుతుంది అన్న, మ్యాజిక్. సో ఇప్పుడు దాదాపు ప్రపంచంలో అందరూ బిల్లు కడుతున్నారు యూనివర్సల్గా. సో ఇప్పుడు ఇతను తీసుకున్న ఒక నిర్ణయం ఏంటి, సంకల్పం ఏంటంటే ఎవరెవరైతే కరెంట్ వాడుతున్నారో, ఎవరైతే ప్రతి నెల బిల్స్ కడుతున్నారో వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఒక couple of yearsగా నిరంతరం పనిచేస్తున్నాడు. చాలా సఫలీకృతం అయ్యాడు, చాలా మందిలో ఈ స్పృహ తీసుకొచ్చాడు. నాకు తెలియదు ఇది,
నేను అనుకునేవాడిని ఆ దైవం నిర్ణయం వల్ల బిల్లు వస్తుంది ఏమో. తర్వాత తెలిసింది కాదు కాదు, రకరకాల కారణాలు ఉన్నాయి. సో నెక్స్ట్ ఎప్పుడన్నా కరెంట్ని ఏదన్నా స్కాన్ చేయొచ్చా? మీటర్ని రీడ్ చేయొచ్చు. ఇప్పుడు చేయొచ్చా? ఇప్పుడు కింద ఉంది, మనది కింద ఉంది. ఒకసారి పోదాం. పోదాంపా ఒకసారి. పర్లేదు మాట్లాడు. అదేంటి కరెంట్ మీటర్ ఎట్లా రీడ్ చేయొచ్చు త్రూ యాప్, ఒకసారి చూద్దాం. నీ మొబైల్ తీసుకొస్తావా? సో ఇది చాలా ఇంపార్టెంట్. పనికిరాని సినిమాలు చూడడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఇది చూడండి, మీరు డబ్బులు సంపాదించకపోయినా ఇంట్లో డబ్బులు మిగిలించుకోవచ్చు. ఓవరాల్గా సంవత్సరంలో 10,000 మిగిలినా కూడా చాలా గొప్ప విషయం, మిగులుతాయి. సో ఇంకా నేను కూడా ఈ విషయంలో అవేర్నెస్ తెచ్చుకోవాల్సింది. నేను కూడా చెప్తున్నా, నాకు కూడా ఇంకా అవేర్నెస్ లేదు. నేను కూడా సంపాదిస్తాను, పాటిస్తాను నేను కూడా. నాకు మస్తు సమయం ఉంది. సో పూర్వం పెద్దలు చెప్పారు కదా, సంపాదించకపోయినా సరే పర్వాలేదు, వేస్ట్ చేయొద్దు. అవునవును. అట్లా ఇప్పుడు ఇక్కడ కరెంట్ ఇక్కడ ఉందా? ఉంది, ఇక్కడ ఉంది. ఇది కరెంట్దేనా? ఇది TPBS. ఓకే, ఒకసారి చూడు. ఒక నిమిషం హోల్డ్ చేయరా? హోల్డ్. 1268 ఫోటో తీసుకున్నా ఆటోమేటిక్గా రీడింగ్ సేవ్ అవుతుంది. ఇప్పటి వరకు 18 యూనిట్స్ కన్జ్యూమ్ చేసిర్రు అన్న. ఇట్లనే పోతే ఈ నెలలో మీకు 33 యూనిట్సే వస్తుంది. కన్జ్యూమ్ అనేది ఖచ్చితంగా ఉంది. ఆ కరెంట్ కన్జ్యూమ్ అనేది మనం తెలుసుకుంటే మనం మెజర్ పాటించి మనం దాన్ని తగ్గించుకోవచ్చు. తద్వారా మనకి ఎక్సెసివ్ బిల్ లేకుండా, మనకి బిల్ ఎక్కువ కట్టకుండా. అంటే ఎంత దాటితే ఎక్కువ బిల్ ఎక్కువ పడుతుంది అప్పుడు? అంటే ఇప్పుడు గృహజ్యోతి వాళ్ళు ఉన్నారు అనుకో, 200 దగ్గర వాళ్ళకి టోటలీ 0, 1000 రూపాయలు మిగులుతాయి అనుకోండి. సింపుల్ 210 ఒక్కటి అయిన దానికి 1000 రూపాయలు కట్టాలి అంతే. అది ఒక్క యూనిట్ వల్ల గృహజ్యోతి లేని వాళ్ళందరికీ కూడా 200 దగ్గర 220-230 రూపీస్ ఒక యూనిట్కి అవుతుంది. ఒక్క యూనిట్కే 201 వచ్చింది అనుకోండి, మీ బిల్లు ఒక 230 రూపాయలు ఎక్కువ వస్తుంది. అదే ఓకే. అట్లా డిఫరెంట్ స్లాబ్స్ ఉన్నాయి అన్నట్టు. ఈ యాప్ ఏమవుతుంది అంటే మనకు ఆ సబ్సిడీ స్లాబ్ లోపల ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఒక 100 యూనిట్స్ దగ్గర ఒక 130 రూపీస్ అవుతుంది. 100 అరౌండ్ ఉన్న వాళ్ళు 100 టార్గెట్ పెట్టుకుంటారు, 200 ఉన్న వాళ్ళు 200 పెట్టుకుంటారు. కొంతమంది ఏదో ఒక లిమిట్ పెట్టుకోవాలి, లేకుంటే అది ఇన్ఫినైట్ యూజ్ చేయదు. ఒకటి టార్గెట్ పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం ఏమవుతుంది అంటే, అడ్వాంటేజ్ ఇంకొకటి ఏమవుతుంది అంటే, ఈ సబ్సిడీ స్లాబ్స్ ఒక ఎత్తు అయితే మన ఐడియల్గా 300 రావాలనుకోనా, 300-400 రావాలి, పెట్టేసుకుంటాం టార్గెట్. సడన్గా ఏదైనా ఒక ఎక్విప్మెంట్ మాల్ ఫంక్షన్ అవుతుంది, ఎక్కువ కన్స్యూమ్ చేస్తుంది, మీకు అది ఆ యావరేజ్ డైలీ యావరేజ్ ఒకసారి మీటర్ రీడింగ్ చేసినప్పుడు 600 అయింది అనుకోండి, మీరు ఆ రోజు తెలుస్తారు కదా. ఈ రోజు 99% ఆఫ్ పీపుల్ బిల్ వచ్చిన తర్వాతనే రియాక్ట్ అవుతారన్న. అంటే ఇది మనం చూస్తున్నాం, నేను విత్ డేటా ఏం చెప్తున్నా. అదే. సో మనం వీడు ఏమవుతుంది, మధ్యలో ఎంత టైం ఉంటుంది మనకి, ఒక్క చిన్న మీటర్ రీడింగ్. అదే. సో ఒక్క నిమిషం స్పెండ్ చేసి ఇది ఒక్కటి అలవాటు చేసుకుంటే, దినచర్యగా చేసుకుంటే మ్యాజిక్. ఓవరాల్ గా సంవత్సరంలో చాలా అంటే చాలా సేవ్ అవుతుంది. రెండోది, మీరు ఈవెన్ రకరకాలుగా కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టే ఈవెన్ నేషన్ బిల్డింగ్ లో. అంటే యు ఆర్ అన్నెసెసరీలీ నాట్ కన్స్యూమింగ్ ద పవర్. కాబట్టి ఇప్పుడు అన్న ఒక ఇప్పుడు చిన్న అనాలజీ, 1 యూనిట్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 1 kg ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. 1 kg ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ స్టేస్ ఇన్ అట్మాస్ఫియర్ 400 years వరకు ఉంటుంది అన్న. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మనం ఏమి ఇస్తున్నాయి, అవసరం ఉన్నా మనకు అదే ఇచ్చారు కదా ఎంతో అంత, మనం అంతకంటే డబ్బులు ఇవ్వాలనేది మనలో సంకల్పం. సో ఇది అట్లా. సో ఓవరాల్గా సికిందర్ ద్వారా నేను కన్వే చేస్తున్నదంటే, చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటే మనం ఇంటి నుంచే కొంత డబ్బు ఆదా చేయొచ్చు. దాన్ని మనం కుటుంబ అవసరాలకు, కూరల ఖర్చులు వెళ్ళిపోతాయి. ఒక సంవత్సరం మొత్తం కూరలు తినొచ్చు, 10,000 మిగులుతాయి. ఎవరో ఒకరు అవసరం హెల్ప్ చేసాం. మళ్ళీ స్పిరిచువల్ దగ్గరికి వచ్చింది. బీ అవేర్ అంతే. నీ పట్ల నువ్వు అవేర్గా ఉండు. అట్లాగే నువ్వు ఏం ఉపయోగిస్తున్నావు, అది పవర్ కానీ మానవ సంబంధాలు కానీ కొంత ఎరుకులో ఉంటే ఓవరాల్గా లైఫ్ బాగుంటుంది, చాలా రైడ్ ఉంటుందని సికిందరు చెప్తున్నాడు తన యొక్క యాప్ ద్వారా, భారత్ స్మార్ట్ సర్వీసెస్. సో ఇది డౌన్లోడ్ చేసుకోండి, యాప్ డౌన్లోడ్ ఇప్పుడు కావాల్సిన సికిందరు అంటే దొరుకుతారు. మీరు ఎట్లా దొరకారు సార్? ఎప్పుడైనా అవైలబుల్ ఉన్నాము. 7287030303 ఈ నెంబర్లో కూడా మా టీం అందరు అవైలబుల్ ఉంటారు. భారత్ స్మార్ట్ సర్వీసెస్ అని మీరు సెర్చ్ చేస్తే మేము చేసే ప్రతి ఆస్పెక్ట్ కూడా మేము కంటిన్యూస్లీ ఈ అవేర్నెస్ సెషన్స్ చేస్తూనే ఉన్నాము. అండ్ ఈరోజు అన్నయ్య తోటి కలిసి చేయడానికి ఒక ఆపర్చునిటీ దొరికింది. నాకు కూడా చాలా ఉత్సాహం. అంటే అవేర్నెస్ ఇవ్వాలి మనం, ప్రతిదీ వ్యాపారం కాదు అట్లా. అందుకే వ్యాపారం అనేది ఇప్పుడు సస్టైనబుల్ ఉండాలన్న అన్నది ప్రతిదీ కాదు. ఇప్పుడు దానికి మాట్లాడినాం, ఎన్ని పైసలు ఇస్తావు చెప్పి వీడియో చేస్తా అంటే మనం ప్రతిదాన్ని బిజినెస్ గా మార్చాల్సిన అవసరం లేదు.
సో మనం అవుట్ ఆఫ్ కంపాషన్ కూడా కొన్ని బాధ్యత కూడా చేయొచ్చు. అట్లా ఇది నాకున్న సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేను పోయి బయట పీక్ కట్టగట్లేదు, అట్లీస్ట్ ఒక మాధ్యమం డెవలప్ చేసిన. నేను చాలా మందికి చెప్తా, ఎవరన్నా మంచి కాన్సెప్ట్ ఏదైనా ఉంటే మాట్లాడే వేదిక కావాలా రండి, అట్లీస్ట్ 1000 మంది చూస్తారు. అవునవును. యూ డోంట్ హ్యావ్ టు పే మీ ఎనీథింగ్, అట్లీస్ట్ రెస్పెక్ట్ కూడా వచ్చి ఉపయోగించుకొని గౌరవంగా వెళ్ళిపోండి అంతే. అండ్ ఇంకొకటి మీతోటి అయినా ఇంకొకటి చెప్పాలంటే ఈ సందర్భంగా నేను కూడా ఒక ఆస్పెక్ట్ చెప్తున్నాను. ఇప్పుడు మా జర్నీలో కూడా మీ ఇన్ఫ్లుయెన్స్ ఉందన్న సిగ్నిఫికెంట్గా. అంటే ఇప్పుడు అంటే నేను బై నేచర్ లిటిల్ అగ్రెసివ్, ఓకేనా. అంటే ఎవరిని హర్ట్ చేయాలని కాదు కానీ కొంచెం అది ఉంటుంది ఆ ఫ్లోలో. బట్ ఇంకొకటి నాకు లైఫ్ పట్ల ఒక క్లారిటీ వచ్చిందన్న. ఈరోజు ఎంత కామ్నెస్ ఎంత ఉండని ఇట్లాంటి సిచ్యువేషన్ అయినా సరే. అండ్ ఇంకొకటి లిమిటేషన్ తోటి థింక్ చేయడం కూడా పోయిందన్న. అందరూ ఒకలాగా స్టార్ట్ చేసి ఉంటారు. నేనైతే అన్న మేము యాజ్ ఎ కంపెనీ ఇది మేము అసలు ఈ జర్నీ ఆపేదే లేదు. అండ్ ఏదో టెంపరీగా కొన్ని రోజులు చేసి ఒక లెగసీ లాగా దీన్ని క్రియేట్ చేసి ఎవ్రీ డే ఆర్గనైజేషన్ షుడ్ స్టార్ట్ అంటే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉండాలి. ఎంత ఇదంత హెల్ప్ చేయాలి, ముందు పోతూనే ఉండాలి. ఇప్పుడు ఒక 100 మెంబర్స్ టీం వరకు వచ్చినామన్నా, డైలీ ఇంప్రూవ్ అయితేనే ఉంది, ఓకేనా. అండ్ ఈరోజు అసలు ఓ 1000 మందిని తీసుకున్నా కానీ తెలంగాణ ఒక హైదరాబాద్లో కూడా కేటర్ చేయలేమన్నా. అంత స్కోప్ ఉందన్నట్టు. బట్ ఆ కన్విన్స్ చేయగలగాలి. కన్విన్స్ చేసి ఒక 1000 మంది ఉంటే ఇంకొక ఆపర్చునిటీ. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు అన్ని వీడియోస్ చూస్తుండొచ్చు. అంటే యాజ్ ఎ హోల్ మీ ఇంటి దగ్గర మీకు ఒక ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మీకు పక్కన వెళ్ళి ఒకరికి కన్విన్స్ చేసే స్కిల్ ఉందనుకుంటే మీరు మాకు రీచ్ అవుట్ కాండి. 100% ఈ సమ్మర్లో మీకు ఒక పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేయగలుగుతాం. అండ్ మన అందరం కలిసి కాంట్రిబ్యూట్ చేసాం, ఓకేనా. నాకు ఎంత పాసిబుల్ అయితే అంత మీకు షేర్ చేస్తా. అక్కడ కస్టమర్ దగ్గర నుంచి మనం వెరీ రీజనబుల్లీ విల్ ఛార్జ్, బట్ దాంట్లో నుంచి మ్యాక్సిమం మీరే తీసుకోండి. ఐ విల్ ఎనేబుల్ సచ్ ఏ మెకానిజం. మనం అందరం కలిస్తేనే ఒక డైరెక్షన్లో అవుతుంది. మీకు హెల్ప్ అవుతుంది, ఓకేనా, సమాజంకి హెల్ప్ అవుతుంది, మాకు హెల్ప్ అవుతుంది, అందరికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్లా ఏమవుతుంది అన్న, ఎవ్రీ డే ఉగాది సంకల్పంలో పొద్దున్న లేచినాక ఫస్ట్ 3 సార్లు అనుకున్నది అదే అన్న, సర్వేజన సుఖినో భవంతు. ఎవ్రీ డే నా మంత్రం అది. నాకు ఏదైనా స్ట్రెస్ ఉంది ఏమైనా అనిపించింది అనుకోండి, ఏం మైండ్లోకి వస్తలేదు అనుకో అన్న, దీన్ని నేను మననం చేస్తాను అంతే. అండ్ ఇప్పుడు మా పాపతోటి ఎట్లా బాండింగ్ అంటే, నేను సర్వేజన అంటే సుఖినో భవంతి అంటది అన్నట్టు. సో అట్లా మేము కాంప్లిమెంట్ చేసుకొని ఏదో ఒకటి ఎప్పుడు పరచింతన పీకలాటలు కాదు, డూ సంథింగ్ గుడ్ అండ్ బీ గుడ్. అండ్ ఈ టైంలో అయితే మేము యాజ్ ఎ హోల్ కంపెనీ 100% అందరం కలిసి ఇది ఒక్క దాని మీదే ఉన్నాం అన్నట్టు. మేము చేతిలోనే అన్ని వదిలేసి ఈ డైరెక్షన్లో వర్క్ చేయాలని ఉంది. ఫస్ట్ ఒక తెలంగాణలో దీన్ని ఎంతైతే అంత అవేర్నెస్ క్రియేట్ చేసి, సమ్మర్ వచ్చే వరకు ఏమవుతుందంటే ఈ 200 యూనిట్స్లో జనరల్లీ యూసేజ్ పెరుగుతుంది, ఫ్యాన్ యూసేజ్ పెరుగుతుంది, ఓకేనా, యూసేజ్ అన్ని టీవీ యూసేజ్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. అండ్ అన్ని పెరిగే వరకు ఏమవుతుంది, బిల్లు కూడా ఈ 150 ఉన్న వాళ్ళు 200 దాటుతారు, ఓకేనా. ఇండస్ట్రీ వాళ్ళకేమో రెగ్యులర్ మానిటరింగ్ అనేది కంపల్సరీ అయింది న్యూ రెగ్యులేషన్ వల్ల. ఇవన్నీ ఆస్పెక్ట్స్లో ఏంటంటే ఉగాది ఒక మంచి టైంలో ఒక మంచి సంకల్పం తీసుకొని మనం జస్ట్ చిన్న అన్న చెప్పినట్టు ఒక డైలీ ఒక అలవాటులాగా మార్చుకొని ఒక నిమిషం మనం స్పేర్ చేయగలిగితే ఐ థింక్ వండర్ఫుల్ థింగ్స్ కెన్ హ్యాపెన్. అవును. సో అందుకని ఫస్ట్ చెప్పుకున్నట్టే ఒంట్లో కరెంట్ ఉన్న ప్రతి ఒక్కరు ఒంట్లో కరెంట్ గురించి ఆలోచించండి. పవర్ఫుల్ క్యాప్షన్. అండ్ ఈరోజు అన్న చెప్పినట్టు అది ఈనాడు సండే మ్యాగజైన్లో వచ్చింది మా ఆర్టికల్, అది కూడా బాగా అనిపించింది. అంటే ఇప్పుడు అన్న ఈనాడు వాళ్ళు కూడా ఎట్లా అంటే ప్యూర్లీ బేస్డ్ ఆన్ కంటెంట్ అన్న. అవును, ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత నువ్వు ఆర్టిఫిషియల్ కంటెంట్ చాలా వస్తుంది, కానీ రియల్ పర్సన్ నిజంగా పనిచేసేవాడు నిజంగా ఫీల్ అయ్యేవాడు దొరకట్లేదు, అంత మెకానికాలిటీ అయిపోయింది అట్లా. సో సరే మరి, సో ఇది సికిందర్తో ఒక ఏమంటారు ఎలక్ట్రిఫైయింగ్ చిట్ చాట్ అన్నారా, లేకపోతే పవర్ సేవింగ్ చిట్ చాట్ అన్నారా, ఎట్లయినా అనుకోండి. బట్ నిజంగా ఈ విషయం మీద కాస్త దృష్టి పెట్టి ఇంట్లో ఎవరో ఒకరు బాధ్యత తీసుకుని చిన్న యాప్ వేసుకుంటే రోజు ఒక 2 నిమిషాలు చూసుకుంటే ఓవరాల్గా సంవత్సరంలో కొంత డబ్బు మిగులుతుంది అనేది క్లియర్.